వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు. సో ఆయన గురించి మనకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. 33 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగానికి ఎనలేని సేవలు అయితే అందిస్తున్నారు. ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్తో కూడా ఆయన మన ముందు అయితే ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. ప్రజెంట్ అసలుకి ఆ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇది రైట్ టైం అనా కాదా, ఎందుకు ఇంత స్టాగ్నెంట్గా నడుస్తుంది రియల్ ఎస్టేట్ అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? 33 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం, టాప్ ఆఫ్ ది వరల్డ్. ఎస్, ఎలా అనిపిస్తుంది సార్ ఈ 33 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో మీరు చూసిన అప్ అండ్ డౌన్స్, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే ఈ అప్ అండ్ డౌన్స్ అనేది కామన్ అంటారు మామూలు బేసిక్, కానీ సడన్గా ఇప్పుడు ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. అంటే గతంలో కూడా వచ్చాయి, ఇంత లాంగ్ టైం అయితే తీసుకోలేదు స్లో డౌన్. చేదు తీపి రెండు అనుభవాలు ఉన్నాయండి. చేదు తీపి రెండు అనుభవాలు. ఎందుకంటే చాలామంది అంటారు మోడీ గారు ముందు, మోడీ గారు తర్వాత, అట్లా చంద్రబాబు నాయుడు గారు ముందు, చంద్రబాబు నాయుడు గారు తర్వాత. సో ఎవ్రీ పర్సన్ అనేవాళ్ళు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఈ 30 సంవత్సరాలు చూసిన 2007-8 సంవత్సరాల మధ్య వరల్డ్ రెషన్ అయింది. అంటే ఎంటైర్ ప్రపంచం చూసింది రియల్ ఎస్టేట్ బబుల్ బ్రేక్ అయింది అంటారు. అది వాస్తవం. కానీ ఇప్పుడు చూసుకుంటే 2014 నుండి 2023 డిసెంబర్ వరకు ఏ విధంగా ఉత్సాహంగా ఉల్లాసంగా పరిగెట్టిందో రియల్ ఎస్టేట్ ఇప్పుడు అలా పరిగెట్టట్లేదనే మాట వాస్తవం. దానికి అనేకమైన స్టెప్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, జోన్ ప్రిఫరెన్స్ కానీ, అనేకమైన పాలసీలు కూడా అంటే హెల్ప్ చేసాయి మనకి. ఇప్పుడు మనం నందమూరి ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి, చంద్రబాబు గారి దగ్గర నుండి, రాజశేఖర రెడ్డి దగ్గర నుండి, మీద ఇవాళ రేవంత్ రెడ్డి వరకు సీఎంలు అందరూ కూడా వాళ్ళంతా బాగానే వాళ్ళు అంటే ఇప్పుడు మీరు సీఎంల గురించి ప్రస్తావించారు కాబట్టి ముందు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మాట్లాడుకుందాం సార్. అసలు ఫస్ట్ స్టార్ట్ అయిందే అక్కడ. ఎందుకంటే హైదరాబాదు ఇంత రూపురేఖలు మార్చుకోవడానికి ప్రధానంగా పునాది వేసింది అయితే ఆయన. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు హైదరాబాద్ ఈ స్థాయికి తీసుకురావడానికి కూడా కారణం అని చెప్పి ప్రజెంట్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తూ ఉన్నారు. సో ఆ రోజు స్టెప్స్ ఎలా ఉండేవి సార్? అంటే తీసుకున్న నిర్ణయాలు మీరు అనుకున్నారా అసలుకి కోకాపేట కావచ్చు, లేకపోతే హైటెక్ సిటీ కావచ్చు, మాదాపూర్ కావచ్చు, ఇవన్నీ ఈరోజు ఈ విధంగా మారిపోతాయి, ఈ విధంగా అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కోట్లలో సంపాదిస్తారని మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారని? ఏంటి ఆ విజన్ ఏంటి? ఆయనకున్న విజన్ ఏంటి? అప్పుడు ఆయన ఈ వాజ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ సీఎం అనుకుంటా నా సౌత్ ఇండియాలో, వేర్ 1993-4 ఆయన సీఎం అయ్యారు. 2020 విజన్ అప్పుడు మొదలుపెట్టారు ఆయన. 99 అంటే ఆల్మోస్ట్ 30 years పైచిలుగా. అప్పుడు యునైటెడ్ ఏపీకి ఆయన సీఎంగా ఉండేవారు. ఏ విధంగా ఆయన విజన్ మారుస్తూ పోయిందో మీకు, అంటే ఆయన ఉన్న స్ట్రాటజీని అప్గ్రేడ్ ఏ సంవత్సరం అప్గ్రేడ్ చేశారనమాట. ఎప్పుడైతే ఆయన హైటెక్ సిటీ, సైబర్ టవర్స్ కట్టారో అప్పుడు జనాలు అందరూ ఏదో చెప్పాడు ఒకటి అవుతుందిలే అనుకున్నారు. కానీ అంటే నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పొచ్చో తెలియదు, చాలా చిన్నవాడిని. ఐఎస్బి, మైక్రోసాఫ్ట్, సైబర్ టవర్స్, ఇది అనేది ఆయన రూపురేఖలు మార్చి, అంటే హైదరాబాద్, తెలంగాణ, యునైటెడ్ ఏపీ రూపురేఖలు మారాయి అనేది వాస్తవం. చాలా ఈ 3 కంపెనీలు రావటం వల్ల, అంటే తర్వాత చాలా వచ్చాయి. అంటే అప్పట్లో ఫస్ట్ పునాది రాయబడింది అయితే పునాది. ఎందుకంటే ఐఎస్బి మేడ్ ఏ వండర్స్. మైక్రోసాఫ్ట్ బిగ్గెస్ట్ ఆఫీస్. ఇప్పుడు మన స్టేట్లో లేని ఆఫీస్ అంటూ లేవు. అదొక వాస్తవం. అయితే ముందు ఆ వాస్తవం అనుకున్న తర్వాత వాస్తవంగా ప్రూవ్ చేశారు. అయితే దీనికి ఒక మెయిన్ మనం మాట్లాడుతుందంటే ఆ ప్లానింగ్ కానీ, ఆ విజనరీ కానీ. యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు మోస్ట్ ఆఫ్ సీఎం అనుకోరు, మీకు తెలుసో లేదో. స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేవారు ఆయన. సీఈఓ. నేను సీఈఓ, నాకు కూడా ఇష్టమైన పదం, నేను కూడా సీఈఓ చేశాను. కానీ ఇప్పుడు అమరావతి అనేది అంత స్పీడ్గా జరగట్లేదని పబ్లిక్ ఒపీనియన్. కరెక్ట్. ఎందుకంటే యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు ఫండ్స్ అవైలబిలిటీ బాగుంది, మన ఫండ్స్ స్కేర్సిటీ లేదు. ఏ పని డెవలప్ చేయాలన్నా, రోడ్లు అయినా, ఫ్లైఓవర్ అయినా, స్కీమ్లు వలన అన్నిటి కూడా విటమిన్ ఎమ్, అంటే విటమిన్ మనీ. ఎమ్ అంటే మనీ. అది పుష్కలంగా ఉంటే మనం అనుకుని నెరవేరుస్తాం. బట్ ఇప్పుడు ఏపీలో ఏమైందంటే విడిపోయిన తర్వాత క్యాపిటల్ లేకుండా ఒక ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు ఇప్పుడు కూడా సరిగ్గా క్యాపిటల్ పబ్లిక్లో చెప్పుకోలేకపోతున్నాం. ఇప్పుడు మేబీ థర్డ్ టర్మ్, ఫస్ట్ టర్మ్లో కొంచెం ప్లానింగ్లో అయిపోయింది. సెకండ్ టర్మ్లో ఉన్న గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ని 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసిందనే ఊహాగానాలు. ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తున్నారు. దాదాపు అమరావతి నాకు తెలిసి ఫస్ట్ 6 monthsలో అమరావతి క్యాపిటల్గా ఉండాలనే దాని ప్రయత్నాలు జరిగినాయి. ముద్ర వేసుకున్నారు.
అటు రాజ్యసభ, ఎగువ సభ, అసెంబ్లీ అందరూ ఆమోదించారు. సో ఇప్పుడు మనం హైదరాబాద్ ఏ విధంగా అంచెలంచెలుగా డెవలప్ అయిందో, వరల్డ్ క్లాస్ సిటీగా డెవలప్ అయిందో మనం చూసాం. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి అమరావతిని ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తున్నారు. ఆ అమరావతిని డెవలప్ చేయడానికి ఎన్నో అడ్డంకులు మరెన్నో సవాళ్ళు అయితే ఎదుర్కోవాల్సి వచ్చింది దాదాపు 12 years నుంచి. కానీ దాన్ని అన్ని ఛాలెంజెస్ తీసుకొని ముందుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో ఇప్పుడు అమరావతిని మీరు చూస్తున్న అక్కడ డెవలప్మెంట్స్ గురించి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మళ్ళీ అమరావతి ఆగిపోతుందా? అమరావతి ఇలానే కొనసాగి మళ్ళీ వరల్డ్లో నెంబర్ 1 సిటీగా డెవలప్ అవుతుందా అంటే మీరు ఏం చెప్తారు? ఆయనకున్న విజన్ కూడా ఏ విధంగా ఉందో మనకి పర్టికులర్గా చెప్పాల్సిన పని. మీరు అప్పుడు ఏం చేయాలంటే నేను 3 పొజిషన్ నామినేట్ చేయాలి. ట్రంప్ గారి గవర్నమెంట్లో, మోడీ గారి గవర్నమెంట్లో, చంద్రబాబు గారు. ప్రజెంట్ ఇప్పుడు అదే నడుస్తుంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కాంబినేషన్లో ఇద్దరు కూటమి ప్రభుత్వం అయితే నడుస్తుంది. ఎందుకంటే ఈ 3 చాలా స్ట్రాంగ్గా నిర్ణయం అయితే తీసుకున్నాయి. అమరావతిని డెవలప్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో వరల్డ్ క్లాస్ సిటీగా డెవలప్ చేయాలని చెప్పి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నారు. కానీ మళ్ళీ చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందంటారా? ఏ విధంగా చిక్కులు వస్తే ఏ విధంగా వస్తాయి? పొలిటికల్గా వస్తాయా, ఫైనాన్షియల్గా వస్తాయా అంటే ఏం చెప్తారు మీరు? అంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ లక్ష్మీనారాయణ. ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగిన మిస్టేక్ చాలా వరకు కరెక్షన్ చేయబడింది. చంద్రబాబు గారు మళ్ళీ రెండోసారి ఆంధ్రప్రదేశ్కి సీఎం అయినారు. అయితే ఇప్పుడు కూడా కొద్ది కొరత అనేది ఉంది. పెరగదు అన్నాం, పెరుగుతుంది, కొద్ది టైం పడుతుంది. ఎందుకంటే ఫండ్స్ డిస్కషన్లో మేనిఫెస్టోలో పెట్టడం వేరు, ఫండ్స్ శాంక్షన్ అవ్వడం వేరు, ఫండ్స్ మన అకౌంట్లో క్రెడిట్ అవ్వడం వేరు. క్రెడిట్ అయిన తర్వాత ల్యాండ్ పూలింగ్ ఛాలెంజ్ చేస్తున్నాయి, ఇన్ని వేల ఎకరాల్లో చేస్తున్నారు, అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పటికీ ఒక పాజిటివ్ సంకేతం అనేది ప్రజల్లో నింపడం జరుగుతుంది. ఎందుకంటే సెకండ్ టర్మ్ ఏపీ గవర్నమెంట్ సీఎం ఉన్నప్పుడు ఏం చేశారంటే నేను చెప్పినట్టు వెనక్కి నెట్టేశారు ఆ ఆంధ్రప్రదేశ్ గ్రోత్ని. దీని మెయిన్ కారణం కాకుండా మిగతా సెంట్రల్ మినిస్టర్లు అందరూ ఉన్నారు, అది వేరే సందర్భంలో మాట్లాడదాం. ఇప్పుడు ఏమైందంటే ఎవరైతే బిల్డర్స్ కానీ, ఏజెంట్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ, బయర్స్ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలేసి మిగతా రాష్ట్రాలకి వెళ్ళడం జరిగింది. ఒక పోర్షన్ అందరూ వెళ్ళారని చెప్పట్లేదు. ఎందుకంటే కాన్ఫిడెన్స్ పోయింది. రియల్ ఎస్టేట్ ఇంక ఎదగదు, ఏపీ ఇంక అంతే అయిపోద్ది, నాశనం అయిపోద్ది, తగ్గిపోద్ది, పడిపోద్ది ఇవన్నీ వాడారు. కానీ ఇప్పుడు గత ఐ థింక్ చంద్రబాబు గారు వచ్చి 2 years చిల్లర అయింది సెకండ్ టర్మ్లో. ఒకటైతే నేను చూస్తున్నాను వేరియేషన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎవరైతే కొంత 10-20-30% బయటికి వెళ్ళిపోయారో వాళ్ళందరూ వెనక్కి తిరిగి రావడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేశారు. బేస్ అంటే ఎస్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఉంది, చంద్రబాబు గారు వచ్చారు, హైదరాబాద్ కంటే బాగా డెవలప్ చేస్తారనే పాజిటివ్ పాయింట్ని ట్రస్ట్ క్రియేట్ చేస్తున్నారు. వెరీ హైలీ అప్రిషియేట్. 33 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది కదా రియల్ ఎస్టేట్ రంగంలో. మీ ఒపీనియన్ చెప్పండి సార్ అమరావతి గురించి. అమరావతి ఎన్ని సంవత్సరాలకి అనుకున్న స్థాయిలో డెవలప్ అయ్యి ప్రజల ముందుకి ప్రజా రాజధానిగా ఉండబోతుందండి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడున్న పరిస్థితులు, పొలిటికల్, జియోగ్రఫీ మొత్తం చూసిన తర్వాత నాకు తెలిసి ఇంకొక 5 to 10 years కావాలండి. ఎందుకంటే పార్షల్లీ ఫస్ట్ టర్మ్లో ప్లానింగ్ వేసి కొన్ని బిల్డింగ్ స్టార్ట్ చేసి 70-80% ఆపేశారు. ఎందుకంటే ఈయన విజన్ మారిపోయింది, ఆయన విజన్ వేరుంది. ఆయన 3 రాజధానుల్లో ఫోకస్ చేస్తారు, ఈయన ఒకటే రాజధానిలో ఫోకస్. దాదాపు 1000 మంది రైతులు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు స్ట్రైక్ చేశారు. సో ఆల్మోస్ట్ ఎండ అనక వాన అనక ఆల్మోస్ట్ రక్తం చిందించారని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ల్యాండ్ ఓనర్స్ భూస్వాములు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ దాంట్లో క్యాపిటల్ ఉండాలి అని ఫస్ట్ టైం గవర్నమెంట్కి ఉండేది, వీళ్ళందరికీ ఉండేది. కానీ అది నెరవేర్చలేదు, మధ్యలో కొలాప్స్ అయిపోయింది. సో దానివల్ల కొద్దిగా దెబ్బతిన్న మాట వాస్తవం, వెనకబడడం వాస్తవం, రేట్లు పడిపోవడం వాస్తవం, సేల్స్ తగ్గడం వాస్తవం. కానీ కొన్ని సిటీల్లో ఇప్పుడు వైజాగ్ ఉందండి, వీటిలో సంబంధం లేకుండా పెరిగింది వైజాగ్. అమరావతి మాత్రం అమరావతి, విజయవాడ, గుంటూరు గోల్డెన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంట, ఆ మూడిట్లో మాత్రం కొద్ది ఇంపాక్ట్ అనేది పడింది. ఇప్పుడు వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ముద్ర పడిన తర్వాత అమరావతి క్యాపిటల్ 15,000 కోట్లు ఇచ్చాక ఫ్యూచర్లో ఎవరు సీఎం అయినా, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, లేదా ఏదైనా గవర్నమెంట్స్, అమరావతిని మార్చే కెపాసిటీ ఎవరికి ఉంటుంది. మరి ఎందుకు ప్రజల్లో ఇంకా భయం అనేది కొనసాగుతూనే ఉంది? అటు సెంట్రల్ గవర్నమెంట్ అమరావతి శాశ్వత రాజధాని అని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత కూడా మావిగన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటాం, ఆ మావిగన్ అనేది కార్పొరేట్ సంస్థలను చూసి కూడా భయపడటం. అంటే నేను రేపొద్దున ఏం జరుగుతుందో, ఇప్పుడు ఇక్కడే ఇన్వెస్ట్ చేస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని చెప్పి కూడా ఒక భయానిక వాతావరణంలోకి తీసుకుని వెళ్ళారు. కానీ దాన్ని అట్లానే కొనసాగుతుందంటారా? లేకుంటే ఎందుకు
సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మనకి అమరావతి రాజధాని అని చెప్పిందో అదే కంటిన్యూ అవుతుంది, ఇంకా భయపడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా చాలా భరోసా ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అయినా కానీ ఎందుకు కాస్త అక్కడే ఆగిపోయారు కొంతమంది? ఇప్పుడు అరిచే కుక్క కరవదు, నిండుకుండా తలగదు, ఎంటీ వెజల్స్ మేక్ మోర్ నాయిస్. ఈ మూడు లింకులతో చెప్తాను, డీటెయిల్గా చెప్పలేను కానీ. ఎందుకంటే ఒక మంచి పేరు కావాలంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడాలంటే ఒక మనిషి. నేను ఈరోజు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తుంటే 30 years ప్లస్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు నాలాగే చాలామంది ఉన్నారు. ఎస్ సార్. బట్ మీరు నాతో ఎన్ని వీడియోలు చేస్తారో దాదాపు 500-600 వీడియోలు మన మీ ఛానల్లో ఉన్నాయి. అట్లా మిగతా ఛానల్ 6,000-7,000 వీడియోలు అయింది. ఎందుకంటే ఒక్కసారి బ్యాడ్ నేమ్ వచ్చిందంటే దాన్ని రికవర్ చేయడం కష్టం. పాజిటివ్ 30 సంవత్సరాలు నెగిటివ్ అయిన వాళ్ళు ఏదైనా ఒక బ్యాడ్ పని ఒకసారి చేసాం అనుకోండి, మీరు ఎవరైనా చంపేశారు లేదా మర్డర్ చేయాలంటే హైలైట్, మీకు డబ్బులు కూడా అక్కర్లేదు. మామూలు అయితే డబ్బులు పెడతారు న్యూస్ పేపర్స్ లేదా ఛానల్స్. ఇది పడితే హెడ్లైన్స్ వచ్చేస్తుంది, లక్ష్మీనారాయణ కిల్డ్ X%. లక్ష్మీనారాయణ చాలా మంచివాడు. బట్ సో అక్కడ ఏమైందంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచివారే, అందులో ఎటువంటి డౌట్లు. ఆయన ప్లానింగ్ విజనరీ ఇండియాలోనే కదా యావత్ ప్రపంచానికే ఆయన జైలుకి వెళ్ళినప్పుడు ఎన్ని సపోర్ట్స్ వచ్చాయనేది మీరు మీరే పబ్లిక్ కూడా లిటరల్గా చూశారు. అయితే కూటమి గవర్నమెంట్ వచ్చే ఒక అడ్వాంటేజ్ అంటే బీహార్కి నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్కి వచ్చినంత ఫండ్స్ ఎవరికి రాలేదు. ఓకే, ఇది కూటమి ఏర్పడిన తర్వాత. అదే మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ట్రై చేశారు. మోడీ గారు మన హైదరాబాద్ విజిట్కి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు క్యాజువల్గా ఏమన్నారంటే, సార్ మీరు బీహార్ గుజరాత్కి ఉన్నంత డబ్బులు ఇస్తే మా తెలంగాణ ఎక్కడికి వెళ్ళిపోతాను. అప్పుడు ఆయన నవ్వుతూ ఒక జోక్ వేశారు పిఎం గారు. ఏంటంటే, నేను ఒకవేళ గుజరాత్ ఇచ్చేంత ఫండ్ ఇస్తే మీకు ఇప్పుడు రావాల్సిందంటే సగం కూడా రాదని చెప్పాడు. మాతో కలిసి పనిచేయండి ఇస్తారని చెప్పి కూడా చెప్పారు. సో అది పాజిటివ్ అండ్ నెగిటివ్ అంటే రెండు అర్థం చేసుకునే విధానం బట్టి ఉంటుంది, మీ కన్సెప్షన్ ఉంటుంది, అలా ఉంటుంది. కానీ వాస్తవం ఏంటంటే ఏపీ ఇప్పుడు కాదు, నెక్స్ట్ 10 years తర్వాత దాని రూపురేఖలు మేబీ, అంటే నేను ఆంధ్రప్రదేశ్లో పుట్టాను, హైదరాబాద్లో సెటిల్ అయ్యాను తెలంగాణలో, దీన్ని మించిపోయి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఒక దాదాపు 3-4 లక్షల కోట్లు డిస్కషన్లో ఉన్నాయి, కొన్ని వస్తున్నాయి. టాప్ ఆఫ్ ది టాప్ కార్పొరేట్ ఆఫీసులు గూగుల్ కానీ, యావ్ కానీ, ఫేస్బుక్ కానీ, టెస్లా కానీ, అంటే చెప్పుకుంటే అన్ని ఆఫీసులు కూడా. అండ్ ఈరోజు ఆయన యూనివర్సిటీలు డెవలప్ చేస్తున్నాడు. మీరు చూసుకుంటే వైజాగ్లో ఇప్పుడు విజయవాడలో విట్స్ వచ్చింది, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అంటే ఐఐఎం విశాఖపట్నం వస్తుంది. ఇవన్నీ కూడా ఐఎస్బి రూపంలో కాకపోయినా దాని దగ్గరలో డెవలప్ చేస్తున్న నమ్మకం జనాలు ఇప్పుడిప్పుడే బిల్డ్ అవుతుంది. నేను 100% బిల్డ్ అయిందని చెప్పను, బిల్డ్ అవుతుంది. సో కానీ జో దిక్తా హై ఓ బిక్తా హై, నా స్టాండర్డ్ డైలాగ్. ఇప్పుడు ఏమిటంటే గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్ ఏంటంటే స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. ఆ స్లిప్ని ఐడెంటిఫై చేసే భాగాలు ఉన్నారు. డెఫినెట్గా దర్ యాక్షన్ ఈజ్ పాజిటివ్. ది ఇంప్లిమెంటేషన్ బిట్స్లో అది ఫాస్ట్. అది ఏముందని మంచి పేరు రావడానికి ఒక్కసారి మీరు ఒక కంపెనీ ఇప్పుడు గూగుల్ వచ్చి 20,000-30,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిందంటే ఆటోమేటిక్ మారిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈయన టర్మ్ ఇంకో 3 years ఎంత ఉంది, 3 yearsలో ఒక ఈ అమరావతి షేప్ 1 అంటే ఒక షేప్, ఒక మోడల్ ఇండియా చూసుకుంటే స్కెల్టన్ ఇట్లా ఉంటుంది. అట్లా కానీ డెవలప్ అయిందంటే తర్వాత ఇంకెవరు ఆపలేరు. కానీ అది మీరు ఇందాక అడిగిన కొంచెం చిన్నది ఏంటంటే నెక్స్ట్ ఎవరు వస్తారు, వచ్చిన దాన్ని బట్టి ఏమైనా మార్పులు ఉన్నాయా అంటే. దీనికన్నా ఇంకొక ప్రశ్న ముందు ఉంది సార్. అంటే చాలామంది ఇన్వెస్టర్స్ ఆలోచన ఏ విధంగా ఉందంటే, ఇంకో 2.5 years మ్యాక్సిమం గవర్నమెంట్, నెక్స్ట్ వచ్చి గవర్నమెంట్ బట్టి అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేద్దాంలే, అప్పుడు అసలు ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి ఆలోచనతోటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా ఆగిపోయారని చెప్పి ఒక వర్గం అయితే ప్రచారం చేస్తుంది. అది వాస్తవమే అంటారా మీరు? కొంతవరకు వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుకోవాలని అంటే వాళ్ళ ప్లానింగ్ అయితే ఉంది. బట్ చేయడానికి లోకల్ ల్యాండ్ పూలింగ్ కానీ, ఫండింగ్ కానీ, అదర్ ఇండస్ట్రీస్ రావడం కానీ, ఎంప్లాయ్మెంట్ రావడం, ఎప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలండి మనకు. వైజాగ్ కానీ, లేకపోతే ఆంధ్ర, మన గుంటూరు, విజయవాడ, అమరావతి, ఇవన్నిటి కూడా జస్ట్ బార్న్ బేబీ. మీరు ఇప్పుడే పుట్టిన కుర్రోడు నడవలేడండి. నడవడానికి కొంత టైం ఉంటుంది. ఆ టైంని చూసుకుంటే ఇప్పుడు ఆ టైంలో ఉన్నాం మనం ప్రాసెస్లో. ఆల్రెడీ కన్సీవ్ అయిపోయి అమరావతిగా దాన్ని డెవలప్ చేసే ప్రాసెస్లో ఉన్నాం. ఈవెన్ యూ వాంట్ టు గివ్ ఏ బర్త్ టు ఏ చైల్డ్, 9 ఏళ్ళ ప్రాసెస్ ఉంది. ఇక్కడ అన్ఫార్చునేట్ అంటే రాజకీయాలు, డబ్బులు, వ్యవహారాలు, అపోజిషన్లు, ఇవన్నీ డిప్రెషన్లు అన్నీ ఉన్నాయి. కాబట్టి దానికి ఒక 1-2 years పట్టడం అనేది సహజం. సో ఇప్పుడే 2 yearsలో ఏం చేస్తుంటే ప్లానింగు, ఫండ్స్ సేకరణ కొంతవరకు అయింది. కానీ ఇక్కడ ఒక డౌట్ ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మావి గన్ అనే దాని మీద పెద్ద ట్రోల్స్ జరిగాయి.
మొత్తం నాకు తెలిసి అంత ట్రోల్స్ ఎక్కడ జరగలేదు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో వెనక తగ్గలేదు. మావిగన్ అనే దాని మీద ఎక్కడ క్లారిఫికేషన్ ఇవ్వలేదు. అంటే చాలా స్ట్రాంగ్గా ఒక మెసేజ్ పంపించాడు కార్పొరేట్ సంస్థలకు కావచ్చు, ఇన్వెస్టర్స్ అందరికీ. సో ఇలా ఉండబోతుంది రేపు అనేది అని చెప్పి ఒక మెసేజ్ లాంటి పంపించారని చెప్పి కూడా ఇప్పుడు అదంతా జరిగిన తర్వాత చాలామంది వర్గాల్లో నడుస్తున్న చర్చ ఇది. దీన్ని అవునంటారా కాదంటారా మీరు? అంటే ఇది ఒక మెసేజ్ నేను ఎక్కడో విన్నానో చదివాను, ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ రైట్, బట్ నాకు తెలిసింది విన్నది చెప్తున్నాను. ఓకే, మావిగన్ వెనకాల జగన్ గారి పేరు ఉంది. yes, ఆ పేరు మీకు అర్థం, ఎం తీసి జే పెడితే ఏమవుతుంది మీరు అదే ఉంటుంది, రైట్. సో అంటే నేను స్వతహాగా వినలేదు, బట్ చాలా అట్లో ట్రోలింగ్ చూశాను, డిస్కషన్లో చూశాను, అనలిస్ట్ మాట్లాడాను. దానివల్ల కొద్దిగా అన్సర్టనిటీ అనేది పీపుల్ మైండ్లో పడింది. మళ్ళీ ఇప్పుడు రాజకీయాల్లో ఏ స్ట్రాటజీ ఎవరు పడతారు. లాస్ట్ టైం జగన్ గారు వచ్చేటప్పుడు అసలు అన్ని సీట్లు అనుకో, లాస్ట్ 15 days కథ మార్చేశారు ఆయన. అంటే వాట్ ఎవర్ స్ట్రాటజీ దేవ్ యూజ్ 175 seats 170 seats వచ్చారు లాస్ట్ సెకండ్ టర్మ్లో. ఎవరు ఊహించలేదు. కానీ ఇప్పుడు ఆయన ఛాన్స్ ఇవ్వడం, ఎందుకంటే పబ్లిక్ అనేవాళ్ళు ఓటర్స్ చాలా ఇంటెలిజెంట్. మీకంటే నాకంటే దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్. ఎందుకంటే ఇప్పుడున్న ఓట్ బ్యాంకులో 30-40% యూత్ ఉన్నారు, అంటే ఫుల్లీ క్వాలిఫైడ్. అంతకుముందు అలా ఉండదు, పెద్దలకి వేసేవారు. అమితాబ్ బచ్చన్ గారు పోలియో అడ్వర్టైజ్మెంట్ చేశారు, లేదా క్యాడ్బరీ అడ్వర్టైజ్మెంట్. ఏం చేశారంటే పోలియోలో ఆయన చిన్నపిల్లల్ని టార్గెట్ చేసి అడ్వర్టైజ్ చేశారు. అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయింది. తర్వాత రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేశాక పెద్దవాళ్ళని డెసిషన్ తీసుకున్నారు, అమ్మమ్మలు నాన్నమ్మలు మనవాళ్ళకి వెయ్యాలా లేదా. అప్పుడు పెద్దవాళ్ళని అడ్వర్టైజ్ చేసి పోలియో సూపర్ హిట్ అయిపోయింది. అదేవిధంగా చాక్లెట్ ఫ్యాక్టరీ, చాక్లెట్ కొనేవారు ఎవరు? పేరెంట్స్. వీళ్ళు బ్రాండింగ్ ఎవరు చేస్తున్నారు? పిల్లలకి. ఫెయిల్ అయ్యి. కానీ ఇక్కడ అమరావతిలో ఏం జరుగుతుందంటే ఒకవైపు భయం, మరోవైపు భరోసా, ఈ రెండు నడుస్తున్నాయి. ఎటు స్టెప్ వేయాలని చెప్పి ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలోకి వెళ్ళిపోయారు. అందుకే మార్కెట్ కాస్త స్లో డౌన్ అయింది. అంతేగాని చెప్పి అక్కడ అమరావతిలో డెవలప్మెంట్ జరగట్లేదనో, అక్కడ ఏం జరగట్లేదు, అక్కడ ఏం కన్స్ట్రక్షన్ జరగట్లేదు అని చెప్పి అనే ఆలోచనలు అయితే ఎవరు లేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 2 years తర్వాత, ఈ 2 years అవుతుంది ఇప్పుడు వచ్చి, దాదాపు అక్కడ జంగిల్ అంతా క్లియర్ చేశారు. ఎక్కడైతే కన్స్ట్రక్షన్లు అన్నీ ఆగిపోయాయి మళ్ళీ మొదలు పెట్టారు. రోడ్స్ అన్ని డెవలప్ చేస్తున్నారు. ఇంత జరుగుతుంది. కానీ ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో అయితే ఉన్నారు. అంటే మీరేమంటారు? కన్ఫ్యూజ్ ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ భరోసా వేస్తున్నారు, ఒకళ్ళు భయం, ఒకళ్ళని చూసి భయపడుతున్నారు. సార్ అపోజిషన్ అంటే పేరేంటండి? రూలింగ్ గవర్నమెంట్ అపోజిట్. ఎవడున్నా ఏ పార్టీ ఉన్నా అపోజిషన్ అంటే అపోజ్ చేయడమే. ఆయన ఏం చెప్తాడో ఈయన ఆపోజిట్ చెప్తారు, అప్పుడే ఈయనకి వాల్యూ ఉంటుంది కదా. సో కొంతవరకు కరెక్ట్ అయినా ఆ భయం ఆందోళన అంటే కొద్ది పైకి లాగడానికి ట్రై చేస్తున్నారు, సాయశక్తిలా ప్రయత్నిస్తున్నారు. బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, నాట్ ఇమీడియట్లీ. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. నాకు తెలిసి బై 2026లో ఉన్నాం, బై 2036 or 35 థింగ్స్ విల్ బి డిఫరెంట్. సార్, అమరావతి నిర్మాణానికి ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు? అంటే ఒక పక్క మీరు చూస్తూనే ఉన్నారు, పొలిటికల్గా ఎక్కువ డ్రామా అయితే నడుస్తుంది అక్కడ. అంటే ఇప్పుడు ఎందుకంటే ఆయన తీసుకునే నిర్ణయాలను బట్టి ఇన్వెస్టర్స్ కూడా ముందుకు వస్తూ ఉంటారు. సో వాళ్ళు చిన్న వాళ్ళు కూడా అక్కడ ఇల్లు కొనాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, ఫ్లాట్స్ కొనాలన్నా, లేదు కాస్త డెవలప్ అవ్వాలన్నా, వీళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి ఉంటుంది. ఎక్కువ పొలిటికల్ డ్రామా అక్కడ నడుస్తుంది. అందుకే ఈ సిచ్యువేషన్ వచ్చేసిందంటే మీరేం చెప్తారు? పొలిటికల్ డ్రామా అన్సర్టనిటీ. బేసిక్గా ఇప్పుడు హైదరాబాద్ ఉంది అనుకోండి సార్, ఇంత పొలిటికల్ డ్రామా ఉండదు హైదరాబాద్ గురించి. ఇది పురిట్లోనే అమరావతి ఇంత పెద్ద డ్రామా అనేది క్రియేట్ చేశారు. ఒకళ్ళేమో పుట్టి నొప్పుల నుంచి బయటపెట్టాలని ఒకళ్ళేమో అక్కడే వచ్చేయాలి, దాన్ని చంపేయాలని చెప్పి ఒకళ్ళు. ఆ విధంగా అసలుకి అమరావతి మీద నడుస్తుంది సార్. ఇప్పుడు పురిటి నొప్పులు అంటారు, పురిట్లోనే నొప్పులు వస్తుంది. ఎందుకంటే ఆ భయం అనేది పూర్తిగా పోలేదండి, పోవడానికి టైం పడుతుంది. అది చంద్రబాబు గారు ఉండొచ్చు, ఇంకా XYZ%. ఓన్లీ అడ్వాంటేజ్ మన పాజిటివ్ పాయింట్ ఏంటి, అమరావతి క్యాపిటల్గా మార్చలేరు. రెండోది ఇండస్ట్రియలిస్ట్ చాలా, ఇప్పుడు లోకేష్ గారు కానీ, సీఎం గారు కానీ, అదర్ మినిస్టర్స్ కానీ కంటిన్యూస్గా రోడ్డు మీద వేటలో ఉన్నారు, డబ్బులు వేటలో. 33 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది కదా. మీ అంచనా ఏంటి సార్ అమరావతి పైన? ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఏదైనా కావచ్చు, రేపు అనేది అమరావతి ఎలా ఉండబోతుంది మీ అంచనా? అంటే ఈ 33 సంవత్సరాలు మీరు 100% చెప్పలేను, కానీ 70-80% డెఫినెట్గా అమలు పరుస్తారు. నెక్స్ట్ ఎవరు వచ్చి ఇప్పుడు హైదరాబాద్కి ఎవరు వచ్చి ఎందుకు ఆగట్లేదు? హైదరాబాద్ ఆగిందా? ఆగలేదు. స్లో అయింది అన్నారు, కొంతవరకు వస్తుంది. ఇప్పుడు పికప్ కూడా అయింది. ఎందుకంటే హైదరాబాద్ ఆల్రెడీ ట్రాక్ సెట్ అయిపోయింది, ఎంత స్పీడ్లో నడుస్తుంది అన్నది. అక్కడ ట్రాక్ సెట్ కాలేదు. సో దట్స్ ఏ ఛాలెంజ్. అది మీరు అడిగారు అమరావతి డెవలప్మెంట్ ఛాలెంజ్ అంటే ఒకటేంటంటే క్యాబినెట్లో ఏదైనా బిల్లు పెడితే అపోజిషన్ చేస్తారు కొన్ని విషయాలు. రెండోది
ఎవరైతే కాన్ఫిడెన్స్ కోల్పోయారో ఇన్వెస్టర్స్ కానీ బయర్స్ కానీ సెల్లర్ బిల్డర్ కానీ వాళ్ళందరినీ వెనక్కి తేవడానికి పెద్ద ఛాలెంజ్. మూడోది ల్యాండ్ పూలింగ్. నాలుగోది ఇండస్ట్రీస్ కూడా కొంతమంది నమ్మట్లేదు, ఇంకా దే ఆర్ నాట్ వెరీ కన్ఫర్మ్డ్. చంద్రబాబు గారు ఇంకో 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అయిపోతుంది, తర్వాత ఎవరు వస్తుందో ఆ ఇన్స్టెబిలిటీ అనేది ఒకపడుతుంది. కానీ స్లోగా నేను చెప్పగలిగేది ఏంటంటే నా అనుభవంలో ఆ ఇన్స్టెబిలిటీ పోర్షన్ ఎక్కువ ఉండేది తక్కువ అవుతుంది. అయిపోయిందని చెప్పట్లే, తక్కువ అయింది. సో తక్కువ అయిన కొద్ది ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారండి, అందరూ ఎక్కడ ఉంటే మీరు అక్కడ ఉంటారు. ఇప్పుడు మీరు ఒక ఇల్లు కొనుక్కోవాలి, అందరూ ఎక్కడ ఉన్నారు, కోకాపేటలో లేదా ఇంకా ఉన్నోడు లేనోడు కూడా అక్కడ ట్రై చేస్తున్నారు. వెళ్ళి ఉప్పల్లో కొండ కాదు, ఉప్పల్ మార్కెట్ వేరు, కోకాపేట మార్కెట్ వేరు, పటాన్చెరు మార్కెట్ వేరు. బట్ ఎక్కడికి ఏమైనటికి ఒక ఇంక్రీజ్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయిందని చెప్పగలను. కానీ ఈ స్టార్ట్ అయిన టైంలోనే ఫస్ట్ భూసేకరణకి అయితే అందరూ మద్దతు ఇచ్చారు. దాదాపు 95% స్వయాన వాళ్ళే భూములు స్వచ్ఛందంగా ఇచ్చేశారు. సో తర్వాత సెకండ్ టైం భూసేకరణకి వెళ్ళినప్పుడే విమర్శలు పాలయ్యారు ఇప్పుడున్న ప్రభుత్వం. ఇప్పుడున్న దాన్ని డెవలప్ చేయకుండా మళ్ళీ దీన్ని కూడా భూసేకరణ ఎందుకు చేస్తున్నారని చెప్పి కూడా ఒక ఆందోళన అయితే మొదలైంది. ఇటు భూములు ఇచ్చిన వాళ్ళు, అటు భూములు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఒక భయాందోళనకు అయితే గురయ్యారు. ఏంటి సార్ ఏం జరిగింది అనేది ఈ భూసేకరణ? నేను ఒక ఫంక్షన్ చేశాను, మలేషియాలో సెలెక్ట్ చేసినాడు. జేడి లక్ష్మీనారాయణ గారు ఫంక్షన్కి వచ్చారు, మురళీమోహన్ గారు కూడా వచ్చారు, చాలా పెద్దవాళ్ళు. వాళ్ళు ఏమన్నారంటే జేడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కీనోట్ స్పీకర్గా పెట్టాం. ఎవరైనా ఒక మనిషి కొత్త పద్ధతి కానీ కొత్త బిజినెస్ కానీ కొత్త ప్లానింగ్ అని చేస్తే 10 మందిలో 9 మందిలో కాళ్ళు లాగేవాళ్ళు ఉంటారు. నువ్వు చేయలేవు, వేస్ట్ టైం వేస్ట్, డబ్బులు వేసుకుంటావు. కానీ ఇప్పుడు మనం ఆ స్థితిలో ఉన్నాం. ఇంకా బై ఎనీ ఛాన్స్ చంద్రబాబు గారు నెక్స్ట్ టర్మ్ కానీ వస్తే అమరావతి రూపురేఖలు మారుతాయని దాంట్లో ఎటువంటి నాకు సందేహం లేదు. బట్ టైం పడుతుంది. రోమ్ ఈజ్ నాట్ బిల్డ్ వన్ డే అని అన్నట్టు టైం పడుతుంది. ఆయన ప్లానింగ్ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ వచ్చేది లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఎవరు డైలాగ్. సో అది మనకి అడ్వాంటేజ్. ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు తక్కువ రేటు. ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు 30,000 ఉండేది ఎక్కడ క్యాపిటల్ యాక్సెస్ రోడ్, మెయిన్ క్యాపిటల్స్ ఎక్కడైతే గవర్నర్ బంగ్లా, ఐఏఎస్ హౌస్ ఇవన్నీ వస్తున్నాయో ఈరోజు 60,000-70,000 అయింది. 60,000-70,000 మొత్తం కొనట్లేదు. బట్ సగం మంది అయితే ఆ లో లెవెల్ నుండి హై లెవెల్కి వచ్చారు. ఈ మేబీ ఇంకొక 5 years 60,000 వస్తే 1,00,000 దాటిపోతుంది, 100% దాటుతుంది. ఓకే. కాకపోతే అప్పటికి ఒక షేప్ అనేది మనకు కనిపించాలి, కనిపించకపోతే చేయలేం. ఎగ్జాక్ట్లీ మీరు ఒక షేప్ అన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి 2 years అవుతుంది కంప్లీట్. ఈ 2 yearsలో మీరు ఏం గమనించారు? అక్కడ డెవలప్మెంట్స్ కావచ్చు, అక్కడ అసలు ఆ విధంగా జరుగుతుంది అనుకున్న స్థాయిలో అక్కడ వర్క్ జరుగుతున్నాయంటారా? అంటే ఇప్పుడు మీరు చూసిన రీసెంట్గా నేను కూడా వెళ్ళొచ్చాను. అంటే వాస్తవంగా చెప్పాలంటే ప్రజలు అనుకున్నంత స్పీడ్ అయితే లేదు. బట్ ఆ స్పీడ్కి రావాలనే తపన అనేది కనిపిస్తుంది. అది రావడానికి రావడానికి టైం. నేను కూడా ఆంధ్రలో పుట్టే ఆంధ్ర 2 yearsలో మీరు అనుకున్నట్టు ఎలా వస్తుంది సార్? మీరు ఇప్పుడు మీరు అంటున్నారు ఈ నెక్స్ట్ గవర్నమెంట్ 2 years 5 years అయితే పడుతుంది అంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి మళ్ళీ ఇక్కడ అంతా సెట్ అయ్యి కొత్త గవర్నమెంట్ వచ్చి పాత గవర్నమెంట్లో జరిగిన మొత్తం మళ్ళీ అవన్నీ క్లియర్ చేసుకుంటా ఒక సంవత్సరం అయితే టైం పట్టింది కదా బేసిక్గా. నేను 2 years అంటలేదండి, నేను 2 terms మాట్లాడు. చంద్రబాబు సెకండ్ టర్మ్ నుండి ఇంకొక టర్మ్ అంటే 5+5 10 years 2 సంవత్సరాలు అయింది. నెక్స్ట్ 7 to 8 years ఓపీ పడితే థింగ్స్ ఆల్మోస్ట్. నా ప్రశ్న ఏంటంటే ఈ 2 yearsలో అంటే ఇప్పటి వరకు గతంతో పోల్చుకుంటే అమరావతి ఏ స్టేజ్ అంటే ఒక స్టెప్ అనేది పడిందంటే? ఫస్ట్ మీరు మైండ్లో పెట్టుకోవాలన్న ఆల్రెడీ 10 లక్షల కోట్లు అప్పులో ఉన్నాము యాజ్ ఏ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ 7 to 7.5 lakh crores అప్పులో ఉన్నాం. ఫస్ట్ చంద్రబాబు గారు సెకండ్ టర్మ్లో వచ్చాక ఐ థింక్ నాకు తెలిసినంత వరకు దాదాపు 10 నుండి 12 నెలలు ఆ ఆన్లైన్లో ఎన్ని దెబ్బలు ఉన్నాయి, మన ఆఫ్లైన్ ఎంత ఉంది, మనకు రావాల్సింది ఎంత, మనం ఇవ్వాల్సింది ఎంత అనే క్యాలిక్యులేషన్లో టైం పట్టింది. నేను అర్థం చేసుకోవాలి కదా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 5 years చాలా చేంజెస్ అయినాయి. పెరగాల్సిన దగ్గర పెరగలేదు, డెట్స్ పెరిగాయి అంటే అప్పులు. సో దాన్ని ఒకసారి మనం ఎక్కడున్నామో తెలిస్తే కదా అక్కడ గ్రోత్ అవుతుంది. ఎక్కడున్నామో తెలియడానికి నాకున్న 1 year ఆయన పట్టింది. అప్పుడు ఆ తక్కువ అప్పుల నుండి బయటికి రావాలి, అక్కడ నుండి గ్రో చేయాలి. అవును, కరెక్ట్. గ్రో చేయాలి, అభివృద్ధి చేయాలి. మాకు మరో పక్క మనకి ఛాలెంజ్ ఇక్కడ రాజధాని కూడా ఉంది. సో ఆ ఛాలెంజ్లు బయటకు కనిపించండి, కౌకు దెబ్బలు అంటారు తెలుగులో. ఇప్పుడు తెలంగాణలో అనుకోండి ఆల్రెడీ రాజధాని ఉంది, ఇక్కడ రెవెన్యూ లేదు కదండి. ఆంధ్రప్రదేశ్ బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ రెవెన్యూ లేదు. మన హైదరాబాద్ క్యాపిటల్ కామన్ క్యాపిటల్ ఉన్నంతసేపు కొంతవరకు వచ్చేది రెవెన్యూ. కానీ ఇప్పుడు రెవెన్యూ మన హైదరాబాద్ ₹1 షేర్ చేయం. ఎందుకంటే మన తెలంగాణ స్టేట్ అయిపోయింది, గవర్నమెంట్ ఇచ్చిన పాలసీ. సో ఆయన 0 లెవెల్ నుండి బయటికి రావాలి. మైనస్ ఉన్నారు, మైనస్ 0. ఇప్పుడు హైదరాబాద్కి ఆ ప్రాబ్లం ఎందుకు లేదంటే ఆల్రెడీ ఇనఫ్ ఫండింగ్ ఉంది, ఇనఫ్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఉంది. అక్కడ రెవెన్యూ సోర్స్ లేదు.
సో అందుకని ఆ టైం పడుతుంది. ఇప్పుడు ఆ టైంని మైనస్ నుండి జీరో లెవెల్కి తేడానికి చేస్తున్నారు. ఒక్కసారి జీరో దాటిందంటే గ్రాఫ్ ఇలా పెరిగిపోతుంది. హైదరాబాద్ ఏ విధంగా పెరిగిందో మనం చూసాం. పెరుగుతుంది. గత మేబీ నేను జస్ట్ ఒక స్పాన్ ఆఫ్ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి, 1948 ఇండిపెండెన్స్ 48 వచ్చినప్పుడు ఈరోజు హైదరాబాద్ వెళ్ళి అవ్వడానికి 75 సంవత్సరాలు పట్టింది. అంచెలుగా అందుకని మీరు చూసుకుంటే మొన్న ఒక 10 రోజుల కింద వర్షం పడింది. ఈవెన్ బంజారాయిల్ జూబిలీ సోకాల్ ది టాప్ ఆఫ్ ది టాప్ ఏరియా అని ఏపీ 5 లక్షలు 4 లక్షలు గజం దగ్గర వరదలు పారే, కాళ్ళు ములిగాయి, టైర్లు ములిగాయి, అంటే మోరీజ్ వాటర్ కానీ. బట్ హైదరాబాద్ స్టిల్ ఈ స్టాప్. మరి అలాంటి లెవెల్లో అక్కడ ఎన్ని సంవత్సరాలు పట్టాలండి? కానీ అన్ని సంవత్సరాలు పట్టదు ఇప్పుడు, బికాజ్ అప్పుడు టెక్నాలజీ వేరు, ఇప్పుడు టెక్నాలజీ వేరు. సో ఐజీబీసీ బిల్డింగ్స్, మైవాన్ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ వచ్చాయి. 50 సంవత్సరాల ముందు అసలు ఇటుకి తప్ప వేరే లేదు. ఇటుకి ఎవరు వాడట్లేదు. ట్రెడిషనల్ బిక్ ఎవరైనా వాడుతున్నారు? 90% స్టాండర్డ్ బిల్డింగ్తో వాడట్లేదు. సో ఆ టెక్నాలజీని ఒకప్పుడు అమెరికాలో వాడేసిన 10 సంవత్సరాలు వాడేసిన టెక్నాలజీ మనకి న్యూ టెక్నాలజీ. ఇప్పుడు అలా లేదు, మనం డెవలప్ అయిపోయాం బాగా. ఇప్పటికీ అమరావతి మీద విమర్శలు చేసే వాళ్ళ గురించి మీరు ఏమంటారు సార్? ఇప్పుడు ఒక CEO, ఒక CM, ఒక PM అన్నప్పుడు తిట్టేవాళ్ళు సగం మంది ఉంటే పొగిడేవాళ్ళు సగం మంది. ఇప్పుడు నేను నా ప్రశ్న ఏంటంటే వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? తెలిసినా తెలియనట్టు మాట్లాడతారు. ఓకే, తెలియకపోయినా తెలిసినట్టు మాట్లాడు. ఎందుకంటే మన నాలుగుకి టంగ్ ఉండదు. అవును. మనకి మనకి ఆడవాళ్ళు ఎంత ఉపయోగం ఉంది, మన సీట్ వస్తుందా? ఇప్పుడు ఎంతోమంది పార్టీలు చూస్తాను, మార్పులు చేర్పులు, ఎవడు పవర్లో ఉంటే వాడు. అది కరెక్ట్ కాదు. దెర్ ఆర్ ఓన్లీ వాల్యూ ఫర్ పొలిటికల్ లీడర్స్ హూ స్టాండ్స్ ఇన్ వన్ పార్టీ ఫర్ నెక్స్ట్ 50 years. వాడుకున్న వాల్యూ షిఫ్ట్ అయ్యేవాడికి ఉంటుంది. మీరు చూడండి, ఇక్కడ 2 కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఒకటే. ఇద్దరు 2 స్టేట్లో ఏం తీసుకున్నా కానీ ఇద్దరు సమానంగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఇద్దరు. ఇప్పుడు ఎట్లా ఉందంటే ప్రజల్లో ఈ ఇద్దరు ఒకటే. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటేనే నెక్స్ట్ వాళ్ళిద్దరు వస్తే పరిస్థితి ఏంటని చెప్పి ఒక కన్ఫ్యూజ్లో ఉన్నారు. అవునా కదా? అంటే అది పొలిటికల్గా ఇక్కడేమో ఏపీలో జగన్ వస్తే అక్కడేమో నేను పొలిటికల్గా అసలు మొత్తం నడుస్తుంది. ఇక్కడ రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది 100% కరెక్ట్. ఎందుకంటే పొలిటికల్ డ్రామా నడుస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఒక గవర్నమెంట్ గతంలో హైదరాబాద్ డెవలప్మెంట్ అయిందంటే ఏ పొలిటికల్ ఎఫెక్ట్ అనేది లేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా డెవలప్ అయింది. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, అది కంటిన్యూ చేశారు. తర్వాత మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, రోసయ్య గారు వచ్చారు, తర్వాత కేసీఆర్ గారు వచ్చారు, అది కూడా కంటిన్యూ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చారు, అది కంటిన్యూ చేస్తున్నారు. కానీ గతంలో ఉన్నంత పొలిటికల్ డ్రామా ఇప్పుడు గతంలో చాలా ఈజీగా డెవలప్మెంట్ అనేది జరిగిపోయింది. కానీ ఇప్పుడు అంతా పొలిటికల్ మీద నడుస్తుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ మెచ్యూరిటీ అండ్ ఎక్స్పీరియన్స్. మీకు ఉదాహరణ చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు ముందరు చంద్రబాబు గారు ఉండేవారు. చంద్రబాబు నాయుడు గారు కొన్ని పాలసీలు పెట్టారు, కొన్ని అన్నా క్యాంటీన్ ఇవన్నీ. రాజశేఖర రెడ్డి గారు వచ్చాక 90% అదే ఫాలో చేశారు. మీరు చూడండి. అవును. బట్ వేర్ ఇట్ డస్ నాట్ హ్యాపెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దట్ రాజశేఖర రెడ్డి సీఎం కావడానికి 35 years వెయిట్ చేశారు అపోజిషన్లో. కానీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఏ పాలసీలు తీయలేదు ఆయన. అంటే మేబీ ఒక 5-10 యాడ్ చేసి ఉంటారు. బట్ ఇక్కడ అలా జరిగిందా? ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద మెచ్యూరిటీ, ఎక్స్పీరియన్స్ అండ్ విజనరీ లీడర్ ఈజ్ ఆల్వేస్ ఎ విజనరీ లీడర్. సో అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ డెవలప్ కావడానికి చాలా మనకి తెలియని ఇండైరెక్ట్ ఆటంకాలు చాలా ఉన్నాయి. బయటకు చెప్పుకోలేరు. చెప్పుకోవాల్సిన విషయాలు చెప్తే మనం ఇప్పుడు ఒక స్టేట్ మన జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు అన్నాడు అంటే ఇట్ ఈస్ వీకెనింగ్ హిమ్సెల్ఫ్. ఉండొచ్చు వాస్తవం మీరు చెప్పేది. బట్ దానికి మనం ప్లానింగ్ చేసి ఎలాగ ఫండ్స్ అరేంజ్ చేసుకొని ఆలోచించుకోవాలి. సో ఇప్పుడు మీరు అన్నారు వీళ్ళిద్దరూ అన్నదమ్ము, పెద్దన్న చిన్నన్న లేకపోతే వాళ్ళు ఇదని. అది వాస్తవాలు కాదండి. మీరు ఇప్పుడు బయటకు కొట్టుకుంటారండి కొంతమంది రాజకీయ అపోజిషన్, బట్ లోన కలిసే ఉంటారు. ఇట్ డిపెండ్స్ అపాన్ ది సిచ్యువేషన్. క్యాట్ ఆన్ ది వాల్, గోడ మీద పిల్లివాటం అంటారు కదా, అది ఉంది. సో ఇవన్నీ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ది గేమ్. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏం వర్కౌట్ అవుతుందని నన్ను అడిగితే కనుక పబ్లిక్ ఎంత హ్యాపీగా ఉన్నారు, పబ్లిక్ మనం ఏం చేసాం. మీరు అల్టిమేట్లీ ఓటర్స్ ఉంటేనే మీరు గెలుస్తారు. మీరైనా నేనైనా ఎవరైనా. ఓటర్స్ లేకపోతే ఏం చేస్తారు? మేనిఫెస్టోలో పెట్టడం వేరు, పుస్తకంలో ఎలక్షన్ కోడ్లో పెట్టడం వేరు. కానీ అది కొంత చెయ్యాలి అని అనుకుంటారు, చేయడానికి వీలుగా వదిలేస్తారు. అది నెగిటివ్ పాయింట్ కింద బయటకు స్ప్రెడ్ అవుతుంది. సో రియల్ ఎస్టేట్ వరకు రోటీ కపడా మకాన్ అని మీకు చెప్పాను, తిండి బట్ట గూడు, ఇది లేకుండా ఎవరు బతకలేరు దేశంలో. సో మనకు ఆల్వేస్ డ్యూ అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు అదేంటి రేట్లు పెంచారు, ల్యాండ్ బేసిక్ రేట్స్. ఒక్క డెసిషన్తో 1500 కోట్లు రియల్ ఎస్టేట్ ఇన్కమ్ వస్తుంది.
మీరు ఊహించారా? హెచ్ఎండిఏ ఏరియా పెంచారు, కొన్ని వేల కోట్లు వస్తుంది. సో ఇప్పుడు మనం మంచి ఫామ్లో ఉన్నాం కాబట్టి మనం ఏది చెప్పినా నడుస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్కి మాత్రం కొద్దిగా టైం పడుతుంది. జనరల్గా చెప్పండి సార్, 2 తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ రియల్ ఎస్టేట్ పుంజుకోవడానికి ఇంకెంత టైం పడుతుంది? ఇప్పుడు వేచి చూసే వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా, లేకుంటే కొంతకాలం వెయిట్ చేయమంటారు? అంటే ఏం చెప్తారు? అంటే వాస్తవం మాట అంటే ఇంకో 1.5 2 years ఇట్లానే ఉంటుందండి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కూడా అయింది అంటే మేబీ 100% కరెక్ట్ కాదు. ఎలక్షన్ కోడ్ వచ్చిన ముందు ఒక 1 year ముందు ఎలక్షన్ కోడ్ వచ్చి 1 year 7 months అంత వస్తుంది. ఎలక్షన్ కోడ్ వచ్చాక రూపురేఖలు. కానీ అప్పుడు ఒకసారిగా కొనాలన్నగా రేట్లు పెరిగిపోతాయి. లేదు, ఇప్పుడు ఇంకా నేను మీ క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు. కొనుక్కునేవాడు ఇప్పుడు కొనుక్కోవడం చాలా అవుతాం. ఎందుకంటే ఈ రేటుకి మళ్ళీ మీరు దొరకవు, ఈ రేట్లు మీరు కొనుక్కోలేరు. ఇప్పుడు మీరు సింపుల్ ఉదాహరణ 2019లోనో 2-3 months పీరియడ్లో తెలంగాణలో 39-40 కోట్లు పర్ ఎకరం అయింది. 2023లో 100 కోట్లు, 100.75 కోట్లు. 25లో 177 కోట్లు, 26లో 237 కోట్లు, నెక్స్ట్ ఇయర్ పెడితే 300 కోట్లు అవుతుంది. అది కరెక్టా రాకంటే కొనడం అయితే కొంటున్నారు జనాలు. మరి ఆ రేటు మీరు రియల్ ఎస్టేట్ డౌన్ అయితే ఎందుకు కొంటున్నారు బిల్డర్స్? మీరు మీడియా వాళ్ళు అనొచ్చు కొంతవరకు, కొన్ని పార్టీలు ఇటు మాట్లాడితే కొన్ని పార్టీలు అటు మాట్లాడతారు. మేము అది రియల్ ఎస్టేట్ అనేది పొలిటికల్ దృష్టిలో పెట్టుకోం. వాట్ వాజ్ ద ట్రెండ్ ఫర్ లాస్ట్ 10 years? ఏమైంది అంతకుముందు? 10 years ముందు ఏమైంది, 10 years తర్వాత ఏం అవ్వబోతుంది అనేది మాకు క్లారిటీ ఉంటుంది. నేను మీకు చూసుకుంటే లాస్ట్ టైం ఒక వీడియోలో మాట్లాడాను, గోల్డ్ గురించి మాట్లాడాను, ఒక వీడియో మాట్లాడాను. ప్రెసిడెంట్ ట్రంప్ గారు జనవరి 2025లో 20th డేట్కి ఎప్పుడు అయ్యారు? నేను ఫిబ్రవరి నెలలో చెప్పాను, గోల్డ్ ఈజ్ గోయింగ్ టు 2 lakhs, సిల్వర్ ఈజ్ గోయింగ్ టు 4 lakhs per kg. మీరు చూసుకుంటే 1 year తర్వాత 1,89,000 బంగారు వెళ్ళింది. నేను ఎంత చెప్పాను? 2 lakhs. సిల్వర్ ఎంత చెప్పాను? 4 lakhs. 4,25,000 అయింది. సో దట్స్ అవర్ అనాలిసిస్, గ్రౌండ్ రియాలిటీ. ఇప్పుడు ఇన్ని ఫ్లాట్ మన ఎవరైనా ఫోన్ చేశారు, ఫ్లాట్లు ఇన్ని ఉన్నాయి ఇన్ని లేవు తప్పు చెప్పారు అని కొంతమంది అడిగినా నేను చెప్పాను, మీరు లెక్క పెట్టుకోండి. కోకాపేట, రాయదుర్గం 4 ఏవైతే ఎక్కువ రేట్లు లేవో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి? ఒక 100 ప్రాజెక్ట్స్ ఉంటాయా ఈ ఒక్క ఏరియాలోని? ఒక ప్రాజెక్ట్లో 500 నుండి 1000 ఫ్లాట్లు కడుతున్నారు. హై రేజ్ అంటే ఎంత? 50 70 ఫ్లోర్ 80 ఫ్లోర్ కూడా వెళ్తుంది. ఈజీగా ఒక 1000 ఫ్లాట్లు అయితే ఉంటాయి కదా. 100 ప్రాజెక్ట్ ఎంత అయిందండి? అట్లా స్టాండ్ అలోన్ బిల్డింగ్స్ అన్ని కొన్ని 100 బిల్డింగ్లు ఉన్నాయి. పటాన్చెరు, నల్గొండ, తెల్లాపూర్, కొల్లూరు అన్నింటిలో వస్తున్నాయి హై రేజ్. మరి 3-4 లక్షల ఫ్లాట్ ఉండడం తప్ప? సో అనాలిసిస్ ఆల్వేస్ రైట్. సో మనం ఏదైనా మాట్లాడుతూ లాజిక్, గ్రౌండ్ రియాలిటీతో మాట్లాడాలి. ఫైనల్గా మిమ్మల్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను సార్. 33 సంవత్సరాలు సుదీర్ఘంగా ఉంది, సింగపూర్లో కూడా మీరు వర్క్ చేశారు. రియల్ ఎస్టేట్ గురించి చాలా విషయాలు తెలుసు మీకు. కొన్ని విషయాల్లో మీరు చాలా ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు, అది కొంతమందికి నచ్చట్లేదు. అంటే బిల్డర్స్ కావచ్చు, డెవలపర్స్ కావచ్చు, కొంతమంది చాలా వాస్తవాల దగ్గరగా మాట్లాడుతూ ఉంటారు మీరు. సో దాన్ని ఎలా తీసుకుంటారు మీరు? ఒకసారి ఇబ్బందిగా ఉంటుంది మీకు మార్కెట్లోకి వెళ్ళినా కానీ. అంటే మీరు ఏం చెప్తారు సార్ దాని గురించి? ఇప్పుడు ఎవరి పర్సెప్షన్ వాళ్ళని, మీడియాలో ఒకలా మాట్లాడతారు, అనలిస్ట్ మీరు ఏమనుకుంటారో నాకు ఇబ్బంది. కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కాస్త మాట్లాడే దాన్ని బట్టి కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మీరు మెసేజ్ అనేది కొన్ని లక్షల మంది చూస్తూ ఉంటారు, మీరు ఇచ్చే మెసేజ్ అనేది, దాని ఎఫెక్ట్ అనేది మిగతా వాళ్ళ మీద కూడా పడుతుంది. ఎందుకు పడుతుందండి? ఇప్పుడు నేను ఒక చాలా ఓల్డ్ మన ఛానల్ ఫస్ట్లో చెప్పాను 2-3 years బ్యాక్. ప్రీ లాంచ్లో ఏం జరుగుతుంది, లాస్ట్ 1 yearలో 10,000 కోట్లు పైగా కంపెనీలు ఎత్తేయడం జరిగింది, రెవెన్యూ కలెక్ట్ చేసి. వాళ్ళందరూ రోడ్డు మీద ఉన్నారా లేదా? ఉన్నారు. మరి అదేమంటారు దానికి? సో మీకు నచ్చిందో ఆనికి నచ్చిందో నేను మాట్లాడను. మీడియాలో నేను ఎప్పుడు వాస్తవాలు అవాస్తవాలు రెండూ మాట్లాడతాను. కానీ మీకు మంచి మంచి ఆఫర్లు వచ్చాయి, వాళ్ళకి నచ్చినట్లు మాట్లాడమని చెప్పి కూడా బయట ఒక మాట నడుస్తుంది. తుమ్మితే ఊడిపోయి ముక్కు ఉండకూడదండి. ఇప్పుడు క్యారెట్ చూడగానే టెంప్ట్ అయిపోతే రియల్ ఎస్టేట్లో ఇంతకాలం ఉండలేం. మన ఇంటెన్షన్ ఎవరిని హర్ట్ చేయాలని. కానీ మంచి మనీ ఇస్తున్నారు కదా మీకు, వాళ్ళు చెప్పినట్టు మాట్లాడితే. లేదు, మీరు చాలా రాంగ్గా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు డబ్బులు ఒకరు ఇచ్చారని నాకు ప్రూవ్ చేస్తే నీకు ₹1,00,00,000 లేదు, బయట నడుస్తుంది. చెప్పేవాళ్ళు నాకు డబ్బులు వచ్చే విమర్శ అయితే ఉంది కాదు. నాకు ₹1,00,000 ఒక బిల్డర్ ఇచ్చాడు, లేకపోతే ఇంకెవరు ఇచ్చాడు, మీకు ₹1,00,00,000 ప్రూవ్ చేయండి. 1 crore ఇస్తా. ఎందుకంటే నా సబ్జెక్టు, నా కాన్ఫిడెన్స్, నేను ఏం మాట్లాడో నాకంటే ఇంకెవరికి తెలియదు. నేను వాస్తవాలు మాట్లాడితే 30 సంవత్సరాలు మీరు మాట్లాడతారు పిలిచి. ఎన్ని సంవత్సరాలు మీరు ఎన్ని వీడియోలు చేశారండి? 500 వీడియోస్ చేసాం. మరి ఎందుకు రాలేదు? ఎన్ని నెగిటివ్ విమర్శలు వచ్చాయి? ఎందుకంటే కామెంట్స్ రూపంలో రావట్లేదు. అంటే మీతో పాటు చాలామంది ఇట్లా
అనాలిసిస్ చేసేవాళ్ళు కావచ్చు బయట ఇట్లా వినిపిస్తున్నమాట. సార్ రోడ్డు మీద ఒక మనిషి వెళ్తే కుక్కలు ఎన్నో మరుగుతాయి. అంటే నేను ఎవరిని కుక్కలు అనట్లేదు, సామెత చెప్తున్నా. సో వాళ్ళు అనుకున్నారు నాకు ప్రూవ్ చేయమనండి. నేను ఎవరికి ప్రూవ్ చేయను, నేను ఎవరికి జవాబుదారు కదా. నేను మాట్లాడేది నా నాలెడ్జ్, నా అనుభవం, కేవలం ఉన్న వాస్తవాలు షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మరి డబ్బులు తీసుకుంటాను అనుకుంటే మరి నేను మాట్లాడకూడదు, వీడియోలు మాట్లాడడం బంద్ చేయాలి కదా. నాకు ఆల్రెడీ డబ్బు వస్తుందని లేదు కదా. నేను ఏ వీడియో ఛానల్లో 35 ఛానల్, 10 సాటిలైట్ ఛానల్, 25 యూట్యూబ్ ఛానల్ మాట్లాడా ఎవరి దగ్గర ₹1 ఛార్జ్ చేయలేదు. కానీ నా ఇంపార్టెంట్ వాల్యుబుల్ టైం మీరు ఎన్నోసార్లు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? నేను అందరికీ జస్టిఫై చేయాలి. నా ఉద్దేశం అంటే నా కంపెనీ రియల్టర్ ఆక్షన్ తాలూకా మోటో ఏంటంటే అప్లిఫ్టింగ్ ది బ్రోకర్స్ కమ్యూనిటీ అండ్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అంటే అందరూ చీటింగ్ చేయడం, మోసం చేస్తారు ఉన్నారు, కొంత శాతం 3-4%. మిగతా అందరూ కూడా మంచోళ్ళండి. 30-40 years ఇండస్ట్రీలో ఉన్నారంటే వాళ్ళు చెత్త పనులు చేస్తుంటారా? లేదు. ఎప్పుడైనా 1 drop ఆఫ్ లెమన్ కెన్ బ్రేక్ ది పాట్ ఆఫ్ మిల్క్. అది చూసుకోండి. ఎవరో ఏదన్నా ఇప్పుడు నాకు ఉన్న దానికి 3 లక్షలు 4 లక్షలు వ్యూస్ వచ్చినాయి, 3 మంది నెగిటివ్గా రాస్తారు. అది కలిసి 4 కోట్లు కూడా వచ్చాయి, 4 కోట్లు కూడా వచ్చాయి, 2 కోట్లు. ఇప్పుడు అవి వచ్చాయని అందులో ఇద్దరు తప్పు రాస్తారు అంటే అయితే నా కాంపిటీటర్ అయి ఉండాలి, అయితే నేను అంటే అపోజిషన్ ఉండాలి. లేకపోతే ఇప్పుడు 4 లక్షలు కొట్టు 4 మంది రాసాను లెక్క పెట్టాలి, నేను దానికోసం ఆలోచించాలా? నేను ఆలోచించను. అంటే వాళ్ళు ఇచ్చే ఆఫర్స్, బయట నుంచి వచ్చే ఆఫర్స్ మీరు ఓకే అంటే మోర్ మనీ వస్తుంది కదా మీకు. ఓకే అంటే కాదండి, నేను ఇప్పుడు చెప్తాను, మీకు కావాలంటే పేర్లు కూడా చెప్తాను ఆఫ్ ది టేబుల్. 20 మంది బిల్డర్స్ ఏమన్నారంటే మీరు వచ్చి మా ఎండి చైర్మన్ పక్కన క్యాబిన్ ఇస్తాం, చైర్మన్ కేవలం సీట్ ఇస్తాం, మీరు ఏమీ చేయొద్దు, మార్కెట్ ఎక్కడ కూర్చోండి, మీ ఫేస్ చూపించి అమ్ముకుంటాను. అయితే లాస్ట్ ఎగ్జాంపుల్ ఒక ఆయన యాదగిరిగుట్టలో డెవలపర్ అండి, 100 కోట్ల ప్రాజెక్ట్. ఎందుకు మరి మీరు అవాయిడ్ చేశారు కొన్ని? అంటే నేను డబ్బుల కోసం చేయట్లేదు. అంటే కంపెనీ అక్కడ వాళ్ళకి సరైన డాక్యుమెంట్స్ లేక ఇవన్నీ చూసుకొని మీరు వద్దన్నారా? లేకుంటే అంటే కొన్ని కేసులు అలా కూడా, కొన్ని కేసులు నేను ఐఎమ్ నాట్ వర్కింగ్ ఓన్లీ ఫర్ మనీ. మనీ కావాలి, రైట్ వే, రైట్ ఎథిక్స్, రైట్ పర్మిషన్. ఎందుకంటే ఒక సామాన్య ప్రజలు లైఫ్లో ₹1 కోటి 2 కోట్లు పెట్టి కొనుక్కోవాలని జీవితాంతం సంపాదన అక్కడ పెడతాడు. ఇప్పుడు ఆయన నేను రాంగ్ ప్రాపర్టీ నాకేదో బెనిఫిట్ కొనిపించేసాను, నాకు కొనిపించే స్కిల్ లేదు, కొనిపించాను అనుకోండి, జీవితాంతం అటు ఖర్చు అన్ని పాపాలు నాకు నా ఫ్యామిలీకి తగులుతాయి. అవసరమా మనకి? బై గాడ్ గ్రేస్ వెల్త్ మంచిగా సెట్. ఈ 33 సంవత్సరాల్లో ఎప్పుడు మీకు బోర్ కొట్టలేదు రియల్ ఎస్టేట్ మీద? ఇప్పుడు సచిన్ తెండూల్కర్ నీ మాట్లాడితే మేము తిడతారు. సచిన్ టెండూల్కర్ కూడా రిటైర్మెంట్ అయిపోయారు. అదే సచిన్ తెండూల్కర్ని ఒక అడిగారు యాంకర్ మీలాగా, సార్ మీ హాబీ ఏంటి అని. ఏం చెప్పాడో తెలుసా? హిట్టింగ్ ది బాల్ అన్నాడు. హిట్టింగ్ అంటే లైఫ్ అంతా కొడుతూనే బతికాడు. సో నన్ను కూడా ఎవరైనా అడిగితే ప్యాషన్ నుండి ప్రొఫెషన్కి వచ్చాను. కేవలం డబ్బులు సంపాదించాలనుకుంటే అనేకమైన మార్గాలు ఉన్నాయి. ఒక్కసారి సీత గీత దాటితే ఏమైందో మీకు తెలుసు, నోరు జారినా కాలు జారినా రెండూ తిరిగి రావు. సో రియల్ ఎస్టేట్ ఒక బ్రాండ్ సంపాదించారు. ఈరోజు మేము మార్కెట్లో కొన్ని ఎగ్జామ్స్ అయితే మీరు ఆశ్చర్యపోతారు. కెనడా నుండి మొన్న ఒక ఆయన వచ్చాడండి, 70-75 years. నా గురించి నా వీడియోలు 1 year నుంచి చూస్తున్నాడు, దాదాపు 100 వీడియోల పైన చూశారు. అయితే ఆయన 2-3 crores ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటే అక్కడ లోకల్లో కెనడాలో ఈయన 10th class ఫ్రెండ్, ఇంటర్మీడియట్ ఫ్రెండ్, డిగ్రీ ఫ్రెండ్ అక్కడే ఉన్నారంట. వాళ్ళ ముగ్గురికి ఒకడొకటి తెలియదు, కానీ ఈయన కామన్ ఫ్రెండ్. ఈయన అడిగాడంటారు హైదరాబాద్ అంతా మోసాలు, లిటిగేషన్, డబ్బులు ఉన్నాయి కానీ కొనుక్కోవాలంటే టెన్షన్ క్రియేట్ అయిపోతున్నాయి. ఆయన ఆన్సర్ ఏంటంటే, ముగ్గురిని అడిగితే ముగ్గురు యునానిమస్గా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో డాక్టర్ నంది రామేశ్వర దగ్గరికి వెళ్ళండి, మీ పెట్టుబడి 10 రెట్లు పెరుగుతుందని చెప్పారు. ఇది నా అదృష్టం. 1000 kilometers దూరంలో నా గురించి మాట్లాడుతున్నారు. ఇంకొక ఆయన నార్త్ కెర్లియన్ అని ఉంటుంది, ఆయన ఏం చెప్పారంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఆంధ్ర తెలంగాణ ఫ్రెండ్స్ ఎవ్రీ సాటర్డే సండేలో కలుస్తారంట క్లబ్స్లో ఏదో పార్టీగా. అక్కడ కూడా అక్కడ డిస్కస్ అంటే నంది రామేశ్వర్ గారు ఈ లాస్ట్ 1 monthలో ఏ వీడియోస్ రిలీజ్ చేశారో, ఏ వీడియోలో ఏ పని చేయడం, ఏ రియాలిటీ చెప్పాడని మాట్లాడుకుంటారు. అది ఎన్నో పుణ్యాల అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే వస్తుంది. సో దట్ నేమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది మనీ. మీకు అర్థమవుతుందా? మనీ అనేది ఎంత, ఇప్పుడు ఈ గ్లాస్ ఉందండి, ఈ గ్లాస్లో నీరు నిండిపోతే ఏమవుతుంది? ఈ గ్లాస్ బయటకు వెళ్ళిపోతుంది. సో మరీ ఎక్కువ సంపాదించినప్పుడు సుఖం ఉండదు, నా పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. ఈరోజు మీరు అడిగితే ఏ భయం ఏ టెన్షన్ అని చెప్తాను, నేను చేయలేదు. ఇప్పటికీ మీకు ఆఫర్, మీకే ఎవరిగా నేను ఒక బిల్డర్ దగ్గర డబ్బులు తీసుకున్నాను చెప్పాను అనుకుంటే 1 crore మీరు ప్రూవ్ చేస్తే 1 lakh ఇవ్వండి. దట్స్ మై కాన్ఫిడెంట్. సో ఓవరాల్గా రియల్ ఎస్టేట్ అవేర్నెస్ క్రియేట్ చేసాం, 1,00,000 మందిని ట్రైన్ చేయాలని నినాదం వెళ్తాం, 1,00,000 మంది బయర్స్ని హెల్ప్ చేయాలి. ఇప్పుడు 30% మాత్రమే రీచ్ అయ్యాను.
మీలాంటి మీడియా వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. మీ ఛానల్తో పాటు మిగతా ఛానల్స్ కూడా సాటిలైట్ మన హెచ్ఎంటీవీ అంటే చాలా ఛానల్స్ మాట్లాడుతున్నాం. 10 టీవీ, ఎన్టీవీ, బిగ్ టాప్ ఛానల్స్. ఎస్ ఎస్. కంటెంట్ లేకుండా ఎవరు పిల్లరండి. నిజాయితీ లేకుండా మాట ఒకసారి 2 సార్లు ఛాన్సెస్. ఈ ప్రశ్న ఎందుకు అడుగుతుంటే బయట వస్తున్న విమర్శ, ఒకళ్ళిద్దరి దగ్గర వచ్చిన విమర్శని సో మీ దృష్టి తీసుకున్నాను. ఇప్పుడు పబ్లిక్ 100 మాట్లాడుకుంటారు, దాన్ని నేను ఎందుకు ఆన్సర్ ఇవ్వాలి? ఐ డిడ్ నాట్ ప్రూవ్ టు యూ. కానీ ఆ ఒక్కటి కూడా క్లారిఫికేషన్ ఇచ్చారనుకోండి, ఆ విమర్శలు కూడా. అది అందుకంటే ఇప్పుడు మిమ్మల్ని ప్రూవ్ చేయడానికి నేను వర్క్ చేయట్లేదండి. నా నాలెడ్జ్తో 10 మందికి సహాయం చేయాలి, 10 మంది మన వల్ల బాగుపడాలి అనేది నా మెయిన్ ఉద్దేశం. ఓన్లీ పాజిటివ్ మీరు తీసుకుంటారు, నెగిటివ్ అనేది దగ్గర. నెగిటివ్ ఇప్పుడు అనుకున్న ఎవడాపుతారండి. ఇప్పుడు మీరు చెడ్డోడు అంటే చెడ్డోడు అయిపోతారా? టోపీ పెట్టుకున్న అబ్బాయి అంత ఫ్రాడ్ చీటింగ్ అంటే మీరు ఒప్పుకుంటారా? అంటే నేను కూడా మీరు ఒప్పుకోండి, నేను ఎందుకు ఒప్పుకుంటాను? ఇంత బ్రాండెడ్ పర్సన్. నా మెయిన్ ఉద్దేశం అంటే కంట్రీకి రియల్ ఎస్టేట్లో ఎంతో కొంత నా వంతు 1% కావచ్చు, 2% కావచ్చు, 10% కంట్రిబ్యూట్ చేయాలనేది మెయిన్ ధ్యేయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. మళ్ళీ ఒక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం, మరిన్ని విశేషాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. కొత్త అప్డేట్స్తో కూడా మీరు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్. అంటే ఈ డౌట్ మళ్ళీ మీరు కూడా క్లియర్ చేయండి. ఎవరో ఇచ్చారు, ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అంతా. సో అంటే రకరకాల ప్రచారాలు అనేది అందరికీ మనం ఆన్సర్ చేయలేము కాబట్టి ఈరోజు మీతోనే ఈ మాట చెప్పించారు. మంచి క్వశ్చన్ అడిగారు. ఇలాంటి క్వశ్చన్ ఎక్కువ అడగండి, ఎందుకంటే జనాల్లో క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీది నాది ఉంది. ఎందుకంటే నేను చెప్పేది వేరు, మీరు చెప్పేది వేరు. మీరే స్వయాన్ని చెప్పారనుకోండి, ఎవరైతే విమర్శించాలో వాళ్ళకి చెప్పట్లే, మీరు మీకున్న ఫాలోవర్స్కి చెప్తున్నారు. సార్ ఫాలో అయ్యి మంచిగా లైక్ చేసేవాడికి ఒక నమస్కారం, ఒక నమస్కారం. ఎవరైతే విమర్శకుంటారో క్రిటిసిజం ఆల్వేస్ హెల్ప్స్. నా లైఫ్లో పెరిగిందే క్రిటిసిజంతో. సో క్రిటిసిజం చేసేవాడికి 2 నమస్కారం. ఎందుకంటే నా కెరీర్ ఇంకా గట్టిగా. ఇప్పుడు ఎవరైనా తిడుతున్నారు అనుకోండి, అర్థం ఏంటి? మనం పెరుగుతున్నాం, మన బ్రాండ్ వస్తుంది, నాకు రాలేదన్న ఫీలింగ్తోనే తిడతారు. నిజంగా వాడు ఎవరైతే నెగిటివ్ రాసి వాడు మనిషి ఉంటే వాడు తప్పని వాడికి తెలుస్తుంది. ఎక్స్వైజెడ్ బిల్డర్ అవని, ఏజెంట్ అవని, ఇన్వెస్టర్ అవని, ఎవరైనా నా దగ్గర సర్వీస్ తీసుకునే ఇన్వెస్టర్స్ మీరు అడగండి నా ఫీడ్బ్యాక్. మీకు కొన్ని ఈమెయిల్స్ నాకు తెలుసు. ఆల్రెడీ 3-4 years నుంచి నేను మీతో కలిసి జర్నీ చేస్తున్నాను. సో ఎవరు అంటే మీరు కళ్ళు మూసుకొని ఒప్పుకోవడం కరెక్ట్ కాదు. మీరు కూడా సమాధానం ఎప్పటి నుంచో నాకు ఒక ఇది ఉంది, మిగిలిపోయింది మిమ్మల్ని అడగాలని. సో ఈరోజు అడిగాను, చాలా మందికి కూడా దీనికి ఆన్సర్. మనం బతుకున్నంతకాలం మన ప్రజలకి హెల్ప్ చేయాలి. నేను రాజకీయ నాయకుడు కూడా, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. మీరు ఎప్పుడైనా చూడండి నా వీడియోస్లో ఏదైనా ఒక బిల్డర్ డిస్కషన్ ఉండదు, పొలిటికల్ ఒక బిల్డర్ కానీ ఒక ఏజెంట్ ఏ వీడియోలో ప్రమోట్ 6,000+ అయినాయి. ఒక్క వీడియో చూపించాను, ఈ బిల్డర్ని ప్రమోట్ చేశాను లేదా ఏజెంట్ ప్రమోట్ చేశాను, ఉండదండి. దట్స్ వెరీ క్లియర్ ఇన్ మై మైండ్. ఎందుకంటే దాని మీద డబ్బుతో మనం బతకట్లేదు. మన దేవుడి దేవుల్లో మన ముందు జీవితాలు, ముందు ఉద్యోగాలు ఇవన్నట్టు ₹2 వెనకేసుకున్నాం. దాంతో వీఆర్ వెరీ హ్యాపీ. ఎక్కువ మన డబ్బులు తెచ్చుకొని టెన్షన్ పడి అంటే ఆ వయసు దాటిపోయింది. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.